మీ కార్ ఈఎంఐ కట్టలేకపోతున్నారా? మీ కార్ ఈఎంఐ మేము కడతాం. ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ చాలా అవసరం అని. మీరు అదన్నప్పుడు ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీతో పాటు ఎస్పెషలీ ఈ హెచ్ఎంపీ వైరస్కి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కావచ్చు, గవర్నమెంట్ తరపు నుంచి కావచ్చు, అండ్ మీడియా తరపు నుంచి కూడా వాళ్ళు కూడా అంటే పీపుల్ని మేనేజ్ చేయడంలో వాళ్ళు మెయిన్ రోల్ ప్లే చేస్తారు అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఫస్ట్ థింగ్ అండి, గవర్నమెంట్ నుంచి చేయాల్సిన మెజర్స్ ఏంటి అంటే అవగాహన మాత్రం ఎక్కువ ప్రవేశపెట్టాలి. అంటే ఈ డిసీజ్ ఏంటి, దీనిని ప్రివెంట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, క్యూర్ చేయాలి అంటే ఏ టైంలో క్యూర్కి వెళ్ళాలి. సో రెండు క్లియర్గా అన్నది అవగాహన క్రియేట్ చేయాలి. ప్రివెంటివ్ మోడల్, క్యూరేటివ్ మోడల్. అంటే ఏ స్టేజ్లో నేను క్యూర్కి వెళ్ళాలి, నాకు ఎలాంటి సిమ్టమ్స్ ఎక్కువ అవుతే నేను క్యూర్కి వెళ్ళాలి అన్న ఒక క్లియర్ అవగాహన వాళ్ళకి ఉండాలి. అప్పుడు ప్యానిక్ అవ్వం. అలాగే ప్రివెంటివ్ మోడల్ అంటాం. అసలు ఈ ఇల్నెస్ రాకుండా ఎంతవరకు నాకు అయినంతలో, బికాస్ కొన్ని మన చేతిలో కంప్లీట్గా ఉండవు కదా. సో ప్యూర్లీ కంట్రోల్ అన్నది అన్ని విధాలుగా చేయలేం, కొంతవరకు మన కంట్రోల్లో ఉంటుంది. సో ప్రివెంట్ చేయాలి అంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది మాత్రం క్లియర్గా చెప్పాలి. లైక్ చేతులు కడుక్కోవడము, డిస్టెన్స్ మెయింటైన్ చేయడము, ఇలాంటివి అవగాహన క్రియేట్ చేయడం వలన వాళ్ళు ఏది వాళ్ళ కంట్రోల్లో ఉంది అన్నది వాళ్ళకి తెలుస్తుంది. అలాగే ఒక డిస్క్లైమర్, అంటే మీరు ఎక్కువ దీని గురించి భయపడడం వలన మీరు చేయవలసిన ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేరు. కాబట్టి ఫస్ట్ ప్రివెంటివ్ మెజర్స్ మీద ఫోకస్ చేయండి, ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయకండి, చేయాల్సిన దాని మీద దృష్టి పెట్టండి అని ఒక డిస్క్లైమర్ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రతి అవేర్నెస్ ప్రోగ్రామ్తో పాటు అది రిలీజ్ చేయాలి. అప్పుడు వాళ్ళకే తెలుస్తుంది, ఓహో నేను ఫస్ట్ చేయాల్సినవి చేస్తే బెటర్ కదా, ఎక్కువ ఆలోచించకుండా అన్నది. రెండోది ఏంటి అంటే చాలా మంది ఏదైనా కొత్త ఇల్నెస్ వచ్చినా, వైరస్ వచ్చినా చదవడం స్టార్ట్ చేస్తాం. దాని గురించి రకరకాలుగా ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్ళిపోతాం. మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మనకి వాళ్ళ అవైలబుల్ చేతి టిప్స్ మీద అవైలబుల్ ఉంది. సో ఎక్కువ చదవడం వలన ఎక్సెసివ్ అనాలిసిస్ పారాలిసిస్ అంటాం మేము. సో ఎక్సెసివ్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం వలన మనం అసలు యాక్షన్ తీసుకోలేం. యాక్షన్ దగ్గర ప్యారలైజ్ అయిపోతాం. యాక్షన్ తీసుకోకపోతే మనం ఏదైనా ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం? చేయలేం కదా. థాట్ వలన ఏది ప్రివెంట్ చేయలేం, యాక్షన్ వల్లనే ప్రివెంట్ చేయగలుగుతాం. సో గవర్నమెంట్స్ ఖచ్చితంగా అవేర్నెస్ వీడియోస్ కానీ, అవేర్నెస్ ఆడియోస్ కానీ, లేకపోతే అవేర్నెస్ పాంప్లెట్స్ కానీ రిలీజ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు దృష్టి పెట్టాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, డూస్ ఏంటి, చేతులు కడుక్కోండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, హైజీన్ మెయింటైన్ చేయండి, ఇవి డూస్ అయితే డోంట్స్ కూడా చెప్పాలి. ఎక్కువ నెట్లో చదవకండి, ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏమవుతుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ తీసుకోకండి, ఎక్కువ దాని గురించే మాట్లాడి దాని గురించే ఆలోచించకండి, మీ యాజ్ ఇట్ ఈజ్ మీ దినచర్య కంటిన్యూ చేసుకుంటూ ఉండండి. ఇలాంటి డోంట్స్ కూడా చెప్పాలన్నమాట. సో ఎప్పుడైతే డూస్ అండ్ డోంట్స్ క్లియర్గా ఉంటాయో వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది, కాబట్టి పానిక్ అవ్వరు. ఎప్పుడైతే ఈ ఇల్నెసెస్, ఎనీ ఫార్మ్ ఆఫ్ వైరస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ ఇల్నెస్ని ఎలివేట్ చేసేస్తామో, ఇక్కడ వచ్చేసింది అక్కడ వచ్చేసింది స్టాటిస్టిక్స్ చెప్పేస్తుంటాం, దానివల్ల చాలా ఇంపాక్ట్ అయిపోతారు, భయపడిపోతారు. సో మనం ఏ స్టేజ్లో స్టాటిస్టిక్స్ రిలీజ్ చేయాలి అన్నది కూడా చాలా క్లియర్గా ఉండాలి. గవర్నమెంట్ అండ్ మీడియా రెస్పాన్సిబిలిటీ అవుతుంది ఖచ్చితంగా. గవర్నమెంట్ అండ్ మీడియా బాడీస్ కలిపి పనిచేయాల్సి ఉంటుంది. సెన్సేషనలైజ్ చేసాము అనుకోండి, అంటే ప్రతి టాపిక్ని చెప్పాలి కదా అన్నది ఎక్కువ సార్లు చెప్పడం వలన, ఇన్నిసార్లు చెప్తున్నారంటే నిజంగా నేను అలర్ట్ అవ్వాలేమో అన్నది ఒక సామాన్య మానవుడు ఖచ్చితంగా అలాగే ఆలోచిస్తారు. సో పానిక్ అవ్వకుండా ఎలా ఉంటారు? సో మనం ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఎంతవరకు రిలీజ్ చేయాలి, ఎంతవరకు ఆపాలి, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అన్న బాధ్యత గవర్నమెంట్ అండ్ మీడియా ఛానల్స్కి ఉంటుందండి ఖచ్చితంగా. సో మేడం, మీరు అన్నట్టుగానే ప్రతి ఒక్కరు కూడా, అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, అందరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. బట్ ఇక్కడ మనం చూస్తే, అంటే కేసు ఇక్కడ ఇన్ఫెక్ట్ అయ్యారు అని బెంగళూరులో కావచ్చు మనం న్యూస్లు వింటున్నాం. అది విన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వడమే కాకుండా, అరే వచ్చేస్తుందా, ఇది అంత సివియరా, మనకి ఇంకా కోవిడే గుర్తొస్తూ ఉంటుంది. సో ఇలాంటి మూమెంట్లో అంటే ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అంటారు? ఇక్కడ మనకి కోవిడ్ టైం అప్పుడు మనం చూస్తే మనకి రకరకాలుగా ఇన్ఫర్మేషన్ వస్తూ ఫైనల్గా ఒకేసారి లాక్డౌన్ అన్నారు. అండ్ కోవిడ్ యాక్చువల్లీ చాలా అన్సర్టైనిటీ మీద డిపెండ్ అయ్యిందండి. సో ఆ అన్సర్టైనిటీ వల్ల మనకి ఫియర్స్ పెరిగిపోతాయి. అండ్ ఒక రకంగా మనకి నమ్మకం రాదు కూడా, బికాజ్ అప్పటి వరకు బాగానే ఉంది, అంత లేదు అని సడన్గా ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేసేసరికి మనకి మార్టాలిటీ రేట్స్ పెరిగిపోవడము, ఎక్కువ మంది కోవిడ్ వలన ఇన్ఫెక్ట్ అవ్వడము, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి కోవిడ్ వలన చనిపోయిన వాళ్ళని కూడా మనం
చాలా మందిని అవును, చూసాం. అవును. సో ఇవన్నీ మనం మర్చిపోలేం, మనకి ఇంకా రీసెంట్ ఇయర్స్ లోనే అవి జరిగాయి కదా. సో Yes. దాని నుంచి ఏంటంటే ఎనీ వైరస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలర్ట్ అయిపోతాం. Mm. అలర్ట్ అయిపోయి అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ అలాగే అవుతుందా అన్నది మనకి మన మైండ్ లోకి ఆ విజువల్స్ Automatic గా వచ్చేస్తాయి. వచ్చేస్తాయి. ఎస్పెషలీ కోవిడ్ వలన మనకి ఎవరైనా చనిపోయిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉన్న ఇన్ఫెక్ట్ ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ లో ఉంటే ఖచ్చితంగా ఇన్ఫెక్ట్ అయ్యి చాలా సఫర్ అయిన ఫ్యామిలీస్ మన చుట్టుపక్కల ఉన్నా, ఆర్ మనం దాని వల్లనే ఇన్ఫెక్ట్ అయ్యి మనం సఫర్ అయ్యి ఉన్నా ఇంకా ఎక్కువ పానిక్ అవుతాం, ఇంకా ఎక్కువ భయపడతాం. బికాస్ మనకి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో మళ్ళీ ఇది నేను హ్యాండిల్ చెయ్యగలనా అన్నది ఫ్యూచరిస్టిక్ థింకింగ్ వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఫ్యూచర్ వరీస్ వస్తాయి, నేను చేయగలనా లేదా, నా వలన అవుతుందా, ఏం జరగబోతుంది అన్నది వస్తుంది కాబట్టి భయపెడతాం. అయితే ఫస్ట్ ఇలాంటి విషయాల్లో మాత్రం ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటి అంటే ఎంతవరకు ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలో అంతవరకే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవాలి. రెండు, అందరితోని ఇది మాట్లాడే కంట దానికి సంబంధించిన మెడికల్ ప్రొఫెషనల్స్ దగ్గరే అది క్లారిఫై చేసుకోవడం చాలా బెటర్. బికాజ్ మనకి రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దాని గురించి అందరితో మాట్లాడడం స్టార్ట్ చేస్తే అందరి భయాలు మన మైండ్లోకి వెళ్ళిపోతాయి, మనం ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం. దీన్నే మాస్ హిస్టీరియా అంటాం. అంటే వాళ్ళ భయాలని మనం ఓనప్ చేసేసుకుంటాం. సో మనకి నిజంగా సిమ్టమ్స్ ఉన్నాయి అన్నట్టు కూడా మనం ఫీల్ అవుతాం ఖచ్చితంగా. అండ్ సైకలాజికల్ గా ఒక్కొక్కసారి మనకు ఆ సిమ్టమ్స్ వచ్చేస్తాయి కూడా. ఆ భయం నుంచి, ఎక్సెసివ్ భయం నుంచి మనకు ఆ సిమ్టమ్స్ నిజంగా ఉన్నట్టే ఫీల్ అవుతాం. అంత రియలిస్టిక్ గా వచ్చేస్తాయి ఆ సిమ్టమ్స్ కూడా. సో అప్పుడు పానిక్ ఖచ్చితంగా అవుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అంటే అప్రమత్తంగా హైజీన్ షుడ్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్ అండి. పర్సనల్ హైజీన్ అన్నా, ఇంటి హైజీన్ అన్నా, మన చుట్టుపక్కల ఉన్న మన అపార్ట్మెంట్, మన బిల్డింగ్ వరకు అన్నా చేయగలిగినంతలో మనం హైజీనిక్ గా, అసలు మనకి అది లైఫ్ స్టైల్ అయిపోవాలి. కోవిడ్ నుంచి నేర్చుకోవాల్సిందే అది. మనం హైజీనిక్ గా ఎప్పుడైతే మనం ఉంటామో ఆటోమేటిక్ గా చాలా వరకు నివారించగలం. సో అది మనకి కోవిడ్ నేర్పించింది. ఇప్పుడు మళ్ళీ ఈ వైరస్లు మనల్ని అప్రమత్తం చేస్తున్నాయి. మళ్ళీ ఇంకొకసారి హైజీన్ పాటించాలి, నేను హైజీనిక్ గా ఉండాలి అన్నది మళ్ళీ ఈ వైరసెస్ రిమైండ్ చేస్తున్నాయి మనకి. సో పాజిటివ్ సైడ్ చూస్తే ఓకే, ఈ ఇల్నెస్ ఉంది అంటే మన హెల్త్ యాక్చువల్లీ ఈజ్ అ బిగ్గెస్ట్ మోటివేటర్. మనం సిక్ అవుతేనే హెల్త్ తాలూకు ఇంపార్టెన్స్ తెలుస్తుంది మనందరికి. అప్పుడే హెల్త్ గురించి కరెక్ట్ అలర్ట్ అవుతాం కూడా. లేకపోతే హెల్త్ అంత పట్టించుకోము మనం. మిగిలిన దినచర్యలో మనం పరిగెడుతూ ఉంటాం. సో హెల్త్ గురించి మనల్ని అలర్ట్ చేస్తున్నాయి అని అనుకోవాలి ఈ వైరసెస్. సో ఇది వరకు ఏవైతే లైఫ్ స్టైల్ మనకి నేర్పించారో గవర్నమెంట్ కూడా కోవిడ్ టైం అప్పుడు చాలా ఇన్స్ట్రక్షన్స్ పాస్ ఆన్ చేశారు. ఎలా ఉండాలి, హైజీనిక్ గా ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్. మీ ఇంటి పరిసరాలు ఎలా నీట్ గా ఉంచుకోవాలి, మీ చుట్టుపక్కల ఎలా ఉంచుకోవాలి, చాలా నేర్చుకున్నాం మనం. చాలా విజువల్స్ వచ్చాయి, చాలా ప్రోగ్రామ్స్ వచ్చాయి. మళ్ళీ అవి ఒకసారి మనం రివైజ్ చేసుకోవాల్సిన టైం వస్తుంది అన్నది మనం ఫస్ట్ అది మైండ్ లో పెట్టుకోవాలి. రెండు, ఇది లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోవాలి. అంటే ఏదో వైరస్ వస్తేనే నేను ఈ డిస్టెన్సింగ్ ఒక రకంగా తుమ్మాలి, లేకపోతే మాస్క్ వేసుకోవాలి, లేకపోతే ఇంటికి వచ్చాక చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, హైజీనిక్ గా ఉండాలి అన్నది ఆ వైరస్ వస్తేనే మనం అలర్ట్ అవ్వడం కాదు. అది ఉన్నా లేకపోయినా మనం నిరంతరం అది ఎప్పుడైతే హ్యాబిట్ చేసేసుకుంటామో మన ఓవరాల్ హెల్త్ కూడా బాగుంటుంది కదా, డెవలప్ అవుతాం కదా హెల్త్ వైజ్గా. సో ఆ రకంగా తీసుకోవాలి. ఇంకొక ముఖ్య సూచన ఏంటి అంటే పానిక్ అవుతున్నాను, నేను ఎలా రీచ్ అవుట్ అవ్వాలి డాక్టర్స్కి అన్నది తెలుసుకోవడం కూడా చాలా అవసరం. బికాస్ అందరూ అంత పాజిటివ్గా తీసుకోవాలని లేదు, వాళ్ళు భయపడచ్చు కూడా. యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, వాళ్ళు పర్సనల్గా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇది వరకు కోవిడ్ టైం అప్పుడు వాళ్ళు సఫరింగ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు భయపడతారు. కాబట్టి మీరు నిరంతరం అదే ఆలోచనలో ఉండిపోతున్నారు, వైరస్ గురించి ఆలోచనల్లోనే ఉండిపోతున్నారు, ఫ్యూచర్లో ఏం జరగచ్చు అని భయపడుతున్నారు, నిద్ర దెబ్బతింటుంది, ఇంకే వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారంటే మాత్రం మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్కి రీచ్ అవ్వాలి, లేదా జనరల్ ఫిజిషియన్స్ కన్నా రీచ్ అవుట్ అవ్వాలి. బికాస్ ఈ డాక్టర్స్ దగ్గరికి రీచ్ అవుట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మీకు ఏది వాస్తవం ఏది కాదు అన్నది క్లియర్గా చెప్తారు కాబట్టి కామ్ డౌన్ అవుతారు. అదే మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో డిస్కస్ చేయడం స్టార్ట్ చేస్తే వాళ్ళ నుంచి ఫియర్ జోన్ అప్ చేసుకుని అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. సో రైట్ టైంలో ప్రొఫెషనల్స్కి రీచ్ అవుట్ అవ్వడం కూడా చాలా అవసరం, డిలే చేయకూడదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.